కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గత వారం బాగుందని చెప్పాను, ఈ వారం కూడా వీరికి బాగుంది. గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ 2 వారాలు చాలా బాగుందని చెప్పచ్చు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు, ఉచ్చుబడి ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్న వారి మటుకి మంచి కాలం అని చెప్పచ్చు. క్రెడిట్స్ రావడం, ప్రమోషన్స్ రావడం, ఉద్యోగంలో మీ ప్రతి ఒక్కటి మీ పై చేయి అవ్వడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభించిన భావన ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా వీళ్ళు రాణించగలుగుతారు. ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం అది మనకి దక్కట్లేదనే భావన లేకుండా ఇప్పుడు చక్కగా ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆరోగ్యం కుదురుపడుతుంది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ టెన్షన్ తీసుకునే వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అయితే మునుపటి కంటే ఇప్పుడు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని చక్కగా ఉపయోగించుకున్నట్లయితే అంతకంటే మంచి రోజులు లేవని చెప్పచ్చు. కాబట్టి ఉన్న రోజుల్ని, మంచి రోజుల్ని మనం ఉపయోగించుకోవడం మన ధర్మం. అది కుదిరితే ఓ రోజు అన్నదాన కార్యక్రమం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కార్తీక మాసంలో అన్నదానం ఇచ్చిన కార్యక్రమం ఇంకోటి లేదు. ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అష్టంలో రాహు అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, అవసరమైతే ప్రయాణాలు చేయండి, లేకపోతే ఇంట్లోనే ఉండడం, ఉద్యోగపరంగా చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా 2 వీలర్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కాస్త జాగ్రత్త వహించాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. 4 సోమవారాలు 365 ఒత్తులతోటి దీపారాధన చేయడం. ఈ 365 ఒత్తులు అనేది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది శివుడికి దండం పెట్టుకుని ఉసిరి చెట్టు కానీ, మారేడు చెట్టు కానీ దగ్గర దీపారాధన చేయండి. వాళ్ళ గోత్రనామాలు, నక్షత్ర పేరు చెప్పి చేయడం అనేది చాలా విశేషమైనది. ఈ 365 రోజులు ఎవరైతే మన దీపాలు పెట్టలేదో ఈ ఒక్క 365 ఒత్తులతోటి దీపారాధన చేస్తే సంవత్సరం పొడుగు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అది మనకి, మన పిల్లలకి లభిస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశం చక్కగా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ, శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.